4 ఏళ్ల క్రితం ప్రపంచం నివ్వెరపోయేలా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైంది. కొన్ని రోజుల్లోనే ముగిసిపోతుందనుకున్న ఈ యుద్ధం నేటికి 4 ఏళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగుపెట్టింది. వేల సంఖ్యలో సైనికుల మరణాలు, లక్షలాది మంది శరణార్థులు, నేలమట్టమైన నగరాలు ఇది నేటి ఉక్రెయిన్ పరిస్థితి. అయితే ఈ సుదీర్ఘ పోరాటంలో ఉక్రెయిన్ వెనుకడుగు వేయడం లేదు సదా, మరింత పట్టుదలతో దూసుకుపోతోంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. రష్యా యుద్ధాన్ని ఎప్పుడో ప్రారంభించింది, మనం గమనించడం లేదంతే అంటూ ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎప్పుడో మొదలు పెట్టారని ఆయన బలంగా నమ్ముతున్నారు. పుతిన్ దృష్టి కేవలం ఉక్రెయిన్ మీద మాత్రమే లేదని, ప్రపంచంపై తన పెత్తనాన్ని ప్రదర్శించడమే ఆయన అసలు లక్ష్యమని జెలెన్స్కీ బాంబు పేల్చారు. పుతిన్ ఇంకెంత భూభాగాన్ని ఆక్రమిస్తారు, ఆయనను ఎలా అడ్డుకోవాలి అన్నదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అసలైన ప్రశ్న అని హెచ్చరించారు. వేల మంది సైనికులను కోల్పోయిన తర్వాత రష్యా తన వ్యూహాత్మక స్థానాలను వదులుకోవాల్సి వచ్చిందని, రష్యా డిమాండ్ చేస్తున్న కాల్పుల విరమణను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. యుద్ధం నుంచి విరమించే ప్రసక్తే లేదని, ఈ పోరులో తామే విజేతలుగా నిలుస్తామని జెలెన్స్కీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడం ఎలా అనేది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. కానీ దీనికి జెలెన్స్కీ ఒకటే మార్గం చెబుతున్నారు. పుతిన్ ను నిలువరించాలంటే రష్యాపై మునుపెన్నడూ లేనంతగా తీవ్రమైన సైనిక, ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పుతిన్ ఆక్రమణ కాంక్ష కేవలం ఒక దేశానికే పరిమితం కాదని, ఇది ప్రపంచ శాంతికే ముప్పు అని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అగ్రరాజ్యాలు మేల్కోకపోతే ఈ యుద్ధ సెగలు మరిన్ని దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి 4 ఏళ్లుగా సాగుతున్న ఈ రక్తపాతం ఎప్పటికి ముగుస్తుంది? జెలెన్స్కీ అన్నట్లుగా ప్రపంచం మరో మహాయుద్ధం వైపు అడుగులు వేస్తోందా అనేది చూడాలి మరి.